ప్రెజెంట్ ఇప్పుడు మనం గోల్కొండ కోటలో మన జగదాంబిక అమ్మవారి ఎదుట ఉన్నాము. అమ్మవారి ముందు ఆలయ అర్చకులు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. అమ్మవారి విశిష్టతలు ఏంటో, అమ్మవారి ఇక్కడ ఎట్లా వెలిసిందో, మరి గోల్కొండ కోటలోనే జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం ఎందుకు సమర్పిస్తారో, ఆషాఢ మాసంలో తొలి బోనం అమ్మవారికి ఎందుకు సమర్పణ జరుగుతుంది అనే విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఎస్, మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు. నమస్తే అయ్యవారు. నమస్కారం. చెప్పండి, అమ్మవారి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? తొలి బోనం ఆషాఢ మాసం వచ్చింది, బోనాల జాతర అయితే షురు అయింది. తొలి బోనం గోల్కొండ కోటలోనే జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణ జరుగుతుంది. మరి ఇంతమంది గ్రామ దేవతలు ఉండగా అమ్మవారికి తొలి బోనం ఎందుకు చేస్తారు ఇక్కడ? ఆషాఢ మాసం అంటే ఇక్కడ మన తెలంగాణలో బోనాల జాతర మొదలవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ఇక్కడ మొదలవుతుంది. నిన్న అమావాస్య నిన్న ఇక్కడంతా మెట్ల పూజ అమ్మవారికి అభిషేకం పూజ కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. సో మళ్ళీ వచ్చే ఆదివారం అంటే రేపు 7వ తారీఖు నుంచి మొదలై వచ్చే అమావాస్య 4వ తారీఖు ఆగస్టు వరకు ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం అన్ని పూజలు జరుగుతుందన్నమాట. అఫీషియల్గా మొత్తం 9 పూజలు ఉంటుంది. ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం 3 రోజులు అన్నమాట. ఆ 3 రోజుల్లో ఇక్కడ అమ్మవారికి తెల్లారుజామున అభిషేకం కార్యక్రమం, పూజ అర్చన, అలంకరణ అన్నీ ఉంటుంది. ఇక్కడ ప్రతి వారం విశిష్టంగా ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. ఒకరోజు శాకాంబరి, తర్వాత ఒకరోజు మళ్ళీ పటం వేసేసి ఉంటుంది, ఇంకో రోజు హోమం కార్యక్రమం ఉంటుంది. తర్వాత 7వ పూజ రోజు ఇక్కడ అమ్మవారి సేవ తీస్తుంది. ఇక్కడ పల్లకి సేవ తీస్తారు కోటపైన. తర్వాత లాస్ట్కి మిగతా ఇక్కడ పూజలు బోనాలు సమర్పించుకోవడం అన్నీ జరుగుతుంది. తర్వాత ఇక్కడ మిగతా చోట్ల అన్నీ ఇక్కడ ప్రారంభమైన తర్వాతనే మిగతా చోట్ల సికింద్రాబాద్, లాల్ దర్వాజా, తర్వాత చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అన్ని చోట్ల బోనం జాతర, బోనాల పండుగలు అనేది జరుగుతుంటాయి. ఇక్కడ ఏంటంటే దాదాపు అమ్మవారి ఇక్కడ 950 సంవత్సరాల క్రితం అమ్మవారి ఇక్కడ వెలిసారనమాట. గొల్లల కొండ అంటే వాళ్ళు ఆవులు మేకలు మేసేవాళ్ళు ఇక్కడ. సో వాళ్ళకు అమ్మవారి కళలు వచ్చి నేను ఇక్కడ రౌతుకి సింగిల్ స్టోన్ అనమాట పైనుంచి కింద వరకు. సో రౌతుకి నేను ఇక్కడ స్లాబ్ లేదన్నమాట, మొత్తం స్టోనే అనమాట ఇక్కడ. సో దూరం నుంచి చూస్తే పైనుంచి చూస్తే పైన అది రౌతు ఉంది కదా, నంది ఆకారం కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ అప్పుడు గొల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కాకతీయ రాజులు ఉన్నమాట. అప్పుడు 1143 ఆ పీరియడ్లో కాకతీయ రాజుల వరంగల్ అధీనంలో ఉండే అనమాట. వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే అమ్మవారి ఇక్కడ రూపు వెలిసింది. సో వాళ్ళు చిన్న గుడి కట్టి పూజలు చేశారు. తర్వాత ఇక్కడ మట్టి కోట కట్టారన్నమాట కొండకి. సో అప్పుడు దానికి ఇప్పుడు పేరు ఎలా వచ్చిందంటే గొల్లోళ్ళ కొండపై గోల్కొండ అని పేరు వచ్చింది. తర్వాత ఒక 200-300 ఇయర్స్ తర్వాత 14వ-15వ శతాబ్దంలో బహుమని ముస్లిమ్స్ వాళ్ళు వచ్చేసేసి అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు ఇది కొండని వీళ్ళు పరిపాలించారన్నమాట. వాళ్ళ పీరియడ్లో మన అక్కన్న మాదన తెలుగు వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్స్ ఉండే, తర్వాత భక్త రామదాస్ తహసీల్దార్ అనమాట. సో వాళ్ళ పీరియడ్లో మండపం కట్టించారన్నమాట, గుడికి పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టించారన్నమాట. సో దాదాపు ఇక్కడ అప్పటి నుంచి పూజలు జరిగాయని చరిత్రలో ఉన్నాయి. అంటే ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ చోటా బజార్ నుంచి అనంతచారి అయ్యవారి ఇంట్లో నుంచి ఉత్సవ విగ్రహాలు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత గోల్కొండ కిలా మీద అమ్మవారి విగ్రహాలు ఎక్కాలి, ఆ తర్వాతనే బోనాలు సమర్పించాలనేది ఒక ఆనవాయితీ ఉంది. మరి అది కూడా పటేల్ వంశస్థులు, తొలి బోనం పటేల్ వంశస్థులే ఇక్కడ బోనం సమర్పించాలి అనే ఆనవాయితీ ఉంది. ఎందుకు? ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల క్రితం నైజాం పీరియడ్లో కూడా ఇక్కడ బోనాల జాతర జరిగాయి అన్నమాట. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఇక్కడ మూసీ నది వచ్చి మొత్తం ఇక్కడ అంతా కొట్టుకుపోవడం జరిగిందనమాట. అప్పుడు అమ్మవారు అందరికి కళ్ళు అది వస్తారు కదా, పేయి మీద వచ్చి చెప్పింది, నాకు ఇక్కడ తొలి బోనం సమర్పించుకుంటే ఇక్కడ అందరికీ మంచిగా చూస్తాను, మంచిగా జరిపిస్తాను అనేసి చెప్పిందనమాట. సో అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి తొలి బోనం సమర్పించుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ బోనం అంటే ఏంటంటే ఇక్కడ మన దాంట్లో 2 మట్టి పాత్రల్లో పసుపు కుంకుమ రాసి మంచిగా అలంకరణ చేసి దాంట్లో నైవేద్యం పెట్టి అమ్మవారికి పైన దీపం పెట్టి, దీపం అంటే మంచిగా ఇట్లా అఖండంగా ఉండడానికి అన్నమాట, అది తీసుకొని ఇక్కడ వచ్చి సమర్పించుకోవడం జరుగుతుంది. సో దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ భోజనం ఇక్కడ జరిగిన తర్వాతనే మిగతా అన్ని చోట్ల జరుగుతుంది. ఇక్కడ పటేల్ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 పిడిల నుంచి వాళ్ళే అమ్మవారికి తొలి బోనం సమర్పణ జరుగుతుందని మాకు తెలిసింది. మరి ఇప్పుడు ఇది 6వ సంవత్సరం అంటున్నారు. మరి తొలి బోనం కూడా వాళ్ళ ఇంట్లోకించే వెళ్ళాలి అనేది ఒక ఆనవాయితీ ఉందని తెలిసింది మాకు. దీనికి సంబంధించి దాదాపు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆల్మోస్ట్
100 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ గుడికి అప్పట్లో 26 వృత్తి పని వాళ్ళు ఇక్కడ నియమించారన్నమాట ఇక్కడ నైజాం పీరియడ్లో అప్పుడు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అమ్మవారికి సేవలు చేసుకోవడం అలాంటివి జరిగిందనమాట. ఇక్కడ మైండ్లో ఉన్నారు, వాళ్ళు డప్పు వాళ్ళు ఇక్కడ చేసేవాళ్ళు, తర్వాత కొమ్ము, తర్వాత కాగడ, తర్వాత బ్యాగరీ, తర్వాత ఒడ్లోళ్ళు ఒడ్ల కార్పెంటర్స్ అన్ని అలాంటి మొత్తం 26 కులాల మనుషులు. ఒకళ్ళు పటేలమ్మకు బోనం తయారు చేసుకొని తీసుకురావాలండి. వాళ్ళకు మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తులు ఉన్నారు, ఎప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తున్నారు? ఇది నాది మూడో తరం అమ్మది. మూడో ఫస్ట్ మా తాతగారు చేశారు మాణిక్యంచారి, మా ఫాదర్ అనంతచారి, నా పేరు సర్వేశ్వరి. అనంతచారి వాళ్ళ కుటుంబ సభ్యులు మీరైతే వాళ్ళ ఇంట్లో వచ్చే మీ ఇంట్లో నుండి రేపు ఉగ్రహించాలి, రేపు ఇక్కడ నుంచి ప్రారంభం. సో ఇప్పుడు 7వ తారీఖు అనేది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పొద్దున్న నేను ఇక్కడ మా నాన్నగారు ఏంటంటే ఇక్కడ ఏజ్డ్ అయిపోయింది కాబట్టి నేను ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ నుంచి నేను కూడా ఇక్కడ పాలు పంచుకోవడం జరుగుతుంది పూజల కార్యక్రమంలో. సో ఇక్కడ ఎల్లుండి పొద్దున్న తెల్లారుజామున దాదాపు 5 గంటలకు ఇక్కడ అమ్మవారికి అభిషేక పూజ అర్చన కార్యక్రమం జరిగిన తర్వాత ఇంట్లో మా నాన్నగారు మా బ్రదర్స్ వీళ్ళు ఇంట్లో ఉత్సవ విగ్రహాలు మన ఇంట్లోనే ఉంటాయి, మన ఇంట్లోనే అవన్నీ వాళ్ళు పూజా కార్యక్రమాలు చేసి రెడీగా ఉంచుతారు అనమాట. కరెక్ట్ 12:30కి ఆ ప్రాంతంలో నేను ఇక్కడ మా అసిస్టెంట్కి అప్పచెప్పేసేసి మేము ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు లంగరోస్ చౌరస్తా దగ్గర అక్కడ తొట్టెల ఊరేగింపు అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ లంగరోస్ చౌరస్తాలో తొట్టెల తర్వాత రథము పట్టం పూజ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఆ రోజు మన తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి విఐపీస్, తర్వాత మంత్రివర్యులు, ఎండోమెంట్ మినిస్టర్, కమిషనర్స్, తర్వాత వేరే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కలిసి అక్కడ అమ్మవారికి ప్రభుత్వం తరఫు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరుగుతుంది. మరి ఈసారి తెలంగాణ ప్రభుత్వం కొత్త సర్కారు ఏర్పడింది, తెలంగాణ కొత్త సర్కారు వచ్చింది. మరి ఈ నేపథ్యంలో అమ్మవారికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? 10 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర పండుగగా గుర్తించింది మన బోనాల జాతరని. మరి ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు వచ్చిన తర్వాత ఎట్లున్నాయి ఏర్పాట్లు అండి? ఈసారి ప్రతి సంవత్సరం దాదాపు కొద్దిగా డెవలప్మెంట్ అయితేనే ఉంది, భక్తుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు వెలిసింది, ఇక్కడ మొక్కుకున్న వాళ్ళకి కంపల్సరీ అమ్మవారి కోరికలన్నీ తీరుస్తుందనేసి ఒక పేరు ఉంది. దాని మూలాన ఏంటంటే మొక్కుకుంటున్నారు, అలాగే అమ్మవారికి తీరుస్తుంది, అలాగే జనాలు మన భక్తులు కూడా పెరుగుతున్నాం సార్. సో ఈసారి దానికి దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ గవర్నమెంట్ ఎండోమెంట్ మినిస్టర్స్ వీళ్ళు ఏంటంటే అన్ని చర్యలు తీసుకున్నారు అనమాట. విత్ ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మీరు చూస్తూనే ఉన్నారు. కింద అన్ని ఏర్పాట్లు అన్నీ చేశారు, ఘనంగానే చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుంటే అన్నీ మా ఈఓ గారు, తర్వాత మా అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ కమిషనర్ వీళ్ళు దాదాపు రెగ్యులర్గా 2-3 డేస్ నుంచి వచ్చి అన్ని జాగ్రత్తలు అన్నీ చూసి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కూడా మా కమిషనర్ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, తర్వాత ఏసీ కమిషనర్ గారు మధ్యాహ్నం వస్తారనేసి మాకు మొన్న డిప్యూటీ కమిషనర్ వీళ్ళందరూ వస్తున్నారు. మీకు వేరే డిపార్ట్మెంట్ అధికారులు కూడా రోజు మధ్యాహ్నం ఎవరో ఒకరు వచ్చేసేసి అన్నీ చెక్ చేస్తున్నారు అనమాట. ఎలాంటి మళ్ళీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రేపు జరగబోయే అమ్మవారి జాతరకు 30 అడుగుల తొట్టెల లంగరోస్ నుంచి తీసుకురావాలి. మరి ఆ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, దాని ఆడంబరాలు ఎట్లున్నాయి? మరి అమ్మవారికి బోనాలతో పాటు పోతరాజులు, గావు పట్టడము ఇలాంటి అన్నీ ఉంటాయి అంటారు, ఇది నిజమేనా? అమ్మవారికి ఖచ్చితంగా పోతరాజులు గావు పట్టడం అనేది నిజమేనా? ఉంటాయమ్మా. ఇక్కడ ఎల్లుండి రేపు దాదాపు 30 అడుగుల తొట్టెల ఆల్రెడీ మనం రెడీగా అయిపోయింది, తయారైపోయింది. తర్వాత 21 పోతురాజులతో గావు కట్టడం, తర్వాత అక్కడ నుంచి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మన చిన్న బజార్లో మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉత్సవ విగ్రహాలు నేనే అమ్మవారికి తీసుకొని ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? గోల్కొండ లంగరోస్ చౌరస్తాలో అక్కడ 1 o'clock, అక్కడ 1:30 ప్రాంతంలో అక్కడ స్టార్ట్ అవుతుంది. 3:30 ప్రాంతంలో మా ఇంటికి చోటా బజార్కి వస్తుంది. అక్కడ నుంచి ఇక 3:30-4 o'clock అక్కడ నుంచి బయలుదేరి వస్తుందన్నమాట. తర్వాత బంజారీ దర్వాజా నుంచి పటేలమ్మ వాళ్ళ ఇంట్లోకి, ఇప్పుడు మా ఇంట్లోకి ఎలా ఉత్సవ విగ్రహాలు తీసుకొస్తున్నారో పటేలమ్మ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు కూడా బోనం తయారు చేసుకొని వాళ్ళు కూడా తీసుకొస్తారన్నమాట. ఈ లంగరోస్ నుంచి వచ్చే ఊరేగింపు, మా ఇంటి దగ్గర నుంచి ఊరేగింపు, ఈ ఊరేగింపు 3 కలిసి ఒకటేసారి మన తొలిమెట్టు దగ్గర కింద అక్కడ పూజలు చేసి అక్కడ నుంచి పైకి వచ్చి అమ్మవారికి ఇక్కడ
చేరుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి ఇక్కడ ప్రతిష్ఠించి తర్వాత ఇక్కడ పూజలు కార్యక్రమం జరిపిన తర్వాత మిగతా తర్వాత ప్రతి మంగళవారం గురువారం భక్తులు అందరి వాళ్ళ కోరికలు వాళ్ళని నెరవేర్చుకుంటున్నమాట. బోనం రూపంలో కానీ తర్వాత ఒడిబియ్యం రూపంలో కానీ తొట్టెలో సమర్పించుకోవడం కానీ అలా జరుగుతుందన్నమాట. ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు తీసుకురావడం అనేది ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది? మీ ఇంట్లో నుండే అమ్మవారికి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాతనే, ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాతనే అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది అంటారు. అది ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది? దాదాపు మా తాతల అప్పటి నుంచి నైజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఖిలేదార్ సాబ్ అంటుండే. అంటే ఇప్పుడు ఇక్కడ తహసీల్దార్ టైప్లో ఉంటాయి. ఖిలేదార్ సాబ్ అని పట్టా రాసిచ్చారు మా తాతగారు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇది చెప్పాను కదా 26 వృత్తి పని వాళ్ళు ఉన్నారు కదా. సో ఇది మాకు ఉత్సవ విగ్రహాలు కడిగి చేసి పూజ అవన్నీ చేసేసి మా ఇంట్లోనే ఫస్ట్ ఒడిబియ్యం పోసి తర్వాత చిన్న తొట్టెలో ఎక్కించేసి అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతుంది సార్. దాదాపు 90 years నుంచి మా ఇంట్లోనే వెళ్తుంది. చూస్తున్నారు కదా అమ్మవారికి ఉన్న ప్రత్యేకత. ఈ గోల్కొండ కోటకు ఒక ప్రత్యేకత ఉంది. మొదట మన చోట బజార్ నుండి అనంతచారి అయ్యవారి ఇంట్లో నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు గోల్కొండ కిలాపైకి చేరాలి. ఆ తర్వాతనే అమ్మవారికి తొలి బోనం సమర్పణ అనేది జరుగుతుంది. తొలి బోనం సమర్పణ అనేది మన పటేల్ వంశస్థుల కాలం నుండి వస్తుంది. వాళ్ళ ఇంట్లో నుండే తొలి బోనం సమర్పణ అనేది జరుగుతుంది. ఆ తొలి బోనంతో పాటు 30 అడుగుల తొట్టాల మన లంగరోజు నుండి తీసుకొస్తారు అమ్మవారికి. దాంతోపాటు పోతరాజులు, డప్పులు, వాయిద్యాలు, దాని మధ్యలో అమ్మవారికి రేపు జరగబోయే ఘనంగా వేడుకలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.